అమలాపురం కేంద్రంగా బోర్డు తిప్పేసిన సువర్ణ ఇండియా సంస్థ ఆస్తులు సీజ్ చేస్తూ జిల్లా కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు. సువర్ణ ఇండియా సంస్థ రాష్ట్ర వ్యాప్తంగా 14 కోట్ల రూపాయల ఖాతాదారులకు కుచ్చుటొప్పు పెట్టింది. ఈ విషయాన్ని అప్పట్లో జెమినీ న్యూస్ వెలుగులో తీసుకొచ్చింది. అయితే ఈ కేసులో కొలిక్కి రావడంతో బాధితులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి విశ్వనాథ్ అందిస్తారు. అమలాపురం కేంద్రంగా కుచ్చుటోపులు పెట్టిన సువర్ణ ఇండియా కేసు ఒక కొలిక్కి వచ్చింది. ప్రధానంగా సువర్ణ ఇండియా సంస్థ రాష్ట్ర వ్యాప్తంగా అనేక కేంద్రాల్లో దాదాపు 14 కోట్ల రూపాయలు కుచ్చుటోపులు పెట్టింది. దీన్ని ప్రధానంగా తొలిసారిగా జెమినీ న్యూస్ వెలుగులోకి తీసుకొచ్చిన పరిస్థితి. ఈ నేపథ్యంలో పోలీసులు ఈ యొక్క కేసును ఛేదించడం జరిగింది. అమలాపురంలో కేసులు నమోదైన 45 రోజుల్లో ఈ వ్యవహారం కొలిక్కి తీసుకొచ్చారు పోలీసులు. ఈ నేపథ్యంలో ఇక్కడ బాధితులు ఉన్నారు, అట్లాగే పోలీసులు ఉన్నారు. వాళ్ళ యొక్క ఆనందాన్ని లేక వాళ్ళ యొక్క విషయాలను అడిగి తెలుసుకున్నాం. కానీ చెప్పండి, ఈ యొక్క సువర్ణ ఇండియాలో మీరు ఎటువంటి పెట్టుబడులు పెట్టారు? ఈ యొక్క కేసు ఇప్పుడు కొలిక్కి వచ్చిన పరిస్థితి మీరు ఎట్లా ఫీల్ అవుతున్నారు? మేము చాలా సంతోషిస్తున్నాం అండి. ఎందుకంటే మేము కేసు పెట్టిన వెంటనే మా సిఐ గారు ముందుగా మాకు స్పందించి మా అందరికీ కూడా ఎంకరేజ్మెంట్ ఇచ్చారు. మరి ఈ సువర్ణ ఇండియా 2011లో పెట్టారండి. పెడితే దాంట్లో మేము అందరూ కూడా పెట్టుబడులు పెట్టాం చాలా మంది. అలాగే 1100 మంది పెట్టుబడులు పెట్టారు. వీళ్ళందరూ మరి నష్టపోకుండా మరి తప్పకుండా మా అందరికీ న్యాయం జరగాలని కోరుకుంటున్నాం. మరి మేము అందరూ తరఫున కూడా, ఎందుకంటే అందరూ లేని వాళ్ళు ఇంచుమించుగా పేదవాళ్ళు వాళ్ళు ఏయో వస్తాయని ఆశించారు తప్పండి. దానికోసం మరి తప్పకుండా మరి మాకు న్యాయం జరగాలని కోరుకుంటున్నాం. జిల్లా కలెక్టర్ వారికి కూడా సవినయంగా తెలియజేసుకుంటున్నాం మేము అందరూ. మరి ఈ విధంగా మీరు చెప్పండి, ఈ కేసు విషయంలో మీరు చాలా ప్రయత్నం చేశారు, చాలా తిరిగారు. అసలు ఈ బాధితుల యొక్క ఎటువంటి పెట్టుబడులు ఇటువంటి సంస్థల పెట్టడం వల్ల వచ్చే పరిస్థితి ఏంటి? మీరు అనుభవం రీత్యా రేపు అంటే రాబోయే ప్రజలకు కూడా ఒక సూచన కింద మీరు ఏం చెప్పదలుచుకున్నారు? ఈ సంస్థ స్థాపించి 2011లో అమలాపురంలో హెడ్ ఆఫీస్ గా స్థాపించారు. 8 కేంద్రాలుగా ఉన్నది. తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా 18 కేంద్రాల కింద బ్రాంచ్ల కింద చేయడం జరిగింది. అయితే ప్రజలకి అధిక వడ్డీలు ఆశ చూపి మొత్తం అందరి నుంచి కూడా రికరింగ్ డిపాజిట్లు, ఫిక్స్డ్ డిపాజిట్ల రూపంలో సుమారు 14 కోట్లు ఎండీని డైరెక్టర్ అందరూ కూడా వసూలు చేసి 2014 సెప్టెంబర్లో అక్కడ రాజుల స్టేషన్ లో అరెస్ట్ అయిన తర్వాత కస్టమర్లకి ఖాతాదారులు ఎవరికి కూడా డబ్బులు చెల్లించకుండా 1 సంవత్సరం పాటు కాలయాపన చేసుకుంటూ వచ్చారు. అయితే దీనికి సంబంధించి కొన్ని ఆస్తులు కూడా ఉండటం జరిగినాయి. అయితే మేము అమలాపురం టౌన్ కేంద్రంగా ముఖ్యంగా సిఐ గారు వైఆర్కే శ్రీనివాస్ గారికి వచ్చి మేము ఫిర్యాదు చేసుకోవడంలో ఇంత తక్కువ టైంలో ఈ కేసుని అక్కడ కలెక్టర్ గారు, జిల్లా కలెక్టర్ అరుణ్ కుమార్ గారు, ఎస్పీ రవి ప్రకాష్ గారు, అలాగే మన డిఎస్పీ అంతే గారు, ఇక్కడ స్థానిక సిఐ స్టేషన్ ఎస్ఐలు పెద్దిరాజు గారు, జయశంకర్ గారు, అలాగే స్టాఫ్ అందరూ కూడా మాకు ఫుల్ సపోర్ట్ సహకరించి మాకు 45 రోజులు వితిన్ 45 రోజుల్లో 7 ఎఫ్ఐఆర్లో మొత్తం 7 ఎఫ్ఐఆర్లు వేయించి 5 సభ్యులు ఎండీతో సహా 4 డైరెక్టర్లు అరెస్ట్ చేయడం జరిగింది. ఇంకా 2 డైరెక్టర్లు మాత్రం అరెస్ట్ చేయవలసి ఉంది. అది కూడా త్వరగా సాధిస్తారు. అయితే మాకు సంస్థ ఉద్యోగంగా పనిచేసినప్పటి నుంచి సంస్థ కార్యకలాపాలు మీకు తెలుసు. ఈ యొక్క మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఈ సంస్థ కార్యకలాపాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఈ కేసులు ఏ విధంగా ఉన్నాయి? అసలు మీరు ఏమనుకుంటున్నారు? మిగిలిన ప్రాంతాల్లో కూడా ఎటువంటి పరిస్థితి ఉండాలి? ఈ సంస్థ ప్రారంభించి చాలా తక్కువ టైంలోనే ఎక్కువ అమౌంట్ కలెక్ట్ చేయడం జరిగింది. ముఖ్యంగా మధ్యతరగతి పేద అంటే చెప్పాలంటే ఒక ఎక్కువ ఆల్మోస్ట్ 95% ఒక దళిత వర్గం, ఒకే వర్గానికి సామాజిక వర్గం చెందిన వారు ఎంతో ఆశతోడు ఎక్కువ వడ్డీ వస్తుందని చెప్పేసి వాళ్ళు కట్టడం జరిగింది. వాళ్ళని అదే వర్గానికి చెందిన వ్యక్తి చాలా వాళ్ళని ఉపయోగించుకుని మోసం చేయడం జరిగింది. కానీ ఈ కేసుల్లో చాలా చోట్ల చాలా సంవత్సరాలు పడుతుంటే ముఖ్యంగా మన అమలాపురం సంబంధించిన మన సీఏ గారు అయితే చాలా త్వరితగతిని ఈ కేసుల్లో ఎటువంటి ఒత్తిళ్లు వచ్చినా కూడా ఆయన వెంటనే దీన్ని కస్టమర్లకు న్యాయం చేయాలి, ఈ అమలాపురం ప్రాంతం అన్ని ప్రాంతాలు న్యాయం చేయాలని చాలా ఎదురు తీసుకెళ్లారు. ఎస్పీ గారు కలెక్టర్ నుంచి కూడా మనకు ఆర్డర్స్ వచ్చినాయి. కాబట్టి ఇంకా త్వరితగతిని మీ అందరి సహకారంతో, మీడియా సహకారంతో ఎదురుకి వెళ్ళి కస్టమర్లందరికీ న్యాయం చేయాలని నేను కోరుకుంటున్నాను. చెప్పండి, ఈ కేసు యొక్క పూర్వపరాలు ఏంటి? మీరు ఎలా ఛేదించగలిగారు? రిటర్న్ షార్ట్ పీరియడ్ లో కూడా ఈ కేసును ఛేదించిన విషయం, అలాగే కలెక్టర్ గారు కూడా ఈ ఆస్తులు సీజ్ చేసిన విషయం, దీనిపై ఏంటి అసలు? అమలాపురం పట్టణంలో సువర్ణ ఇండియా డిపాజిట్ శాఖ నుంచి ఎత్తు వేసిన కేసులో సుమారు 1167 మంది బాధితులకు సంబంధించి 7 ఎఫ్ఐఆర్ నమోదు చేయడం జరిగింది. అదేవిధంగా 2 కోట్ల 10 లక్షల రూపాయల వరకు వాళ్ళు కుచ్చుటోపు వేయడం జరిగింది. అయితే ఈ కేసులో మా ఎస్పీ గారు ఎం రవి ప్రకాష్ గారు, అలాగే మా డిఎస్పీ గారు ఎల్ఎన్కే గారు ఆధ్వర్యంలో మేము అలాగే ప్రజాప్రతినిధులు, ప్రజలు, అలాగే రాష్ట్రంలో అందరూ సహకరించడంతో మేము ఇమ్మీడియట్ గా 5 డైరెక్టర్లు చట్టపరిధిలో తీసుకురాగలిగాం. అదే కాకుండా వెంటనే మా
కేసు మీద వెంటనే స్పందించి మా ఎస్పీ గారు కలెక్టర్ లెక్క పెట్టి వెంటనే ఆ ఆస్తులన్నింటినీ సీజ్ చేయడం జరిగింది. తద్వారా ఆస్తులు వసూలు చేసిన దానికి ఆస్తులకి పెద్ద తేడా లేదు కాబట్టి అందరికీ న్యాయం జరుగుతుందని చెప్పేసి మేము భావిస్తున్నాం. ప్రధానంగా ఏదైతే సువర్ణ ఇండియా కేసు ఉందో ఈ కేసు ప్రధానంగా అమలాపురం పట్టణం హెడ్ క్వార్టర్ గా నడిచింది. ఈ హెడ్ క్వార్టర్ లో అమలాపురం పట్టణంలో నమోదైన కేసుల విషయంలో బాధితులకు న్యాయం చేకూరే విధంగా ఇక్కడ పోలీసు యంత్రాంగం పనిచేసింది. అంటే పూర్తి స్థాయిలో ఇప్పుడు సువర్ణ ఇండియా 14 కోట్ల రూపాయలు రాష్ట్ర వ్యాప్తంగా కుచ్చుడబ్బులు పెడితే దానికి ఆస్తులు ఎక్కువగా ఉండడం వల్ల ఆస్తులపై కూడా పోలీసులు ఇప్పటికే దృష్టి సారించడం జరిగింది. ఈ నేపథ్యంలో జిల్లా కలెక్టర్ కూడా ఆస్తులు సీజ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. అయితే మిగిలిన ప్రాంతాల్లో అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న హైదరాబాద్, ఇట్లా శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నంతో పాటు తూర్పుగోదావరి జిల్లాలో అనేక ప్రాంతాల్లో దీని బాధితులు ఉన్నారు. మిగిలిన చోట్ల కూడా పోలీసు యంత్రాంగం ఈ విధంగా దృష్టి సారించి బాధితులు న్యాయం చేయాలని ప్రజలు కోరుతున్నారు. కెమెరామెన్ వెంకటేష్ తో విశ్వనాథ్, జెమినీ న్యూస్, అమలాపురం.